ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఓటింగ్ రిలేటెడ్గా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ ఉన్నాయి. అవి ఎంతవరకు రైటు అంటే పలానా కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, లేదంటే వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఇలాంటివి ఉన్నాయి. సో అవి ఎంతవరకు కరెక్టు, రియల్ టైంలో ఓటింగ్ ఎలా ఉంది, సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా ఉంది, ఇలా చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి పక్కాగా ఫస్ట్ లైక్ కొట్టారా, లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి, ముందుగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టి దాని తర్వాత మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అన్న విషయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే సింపుల్గా పోల్స్లో కాకుండా కామెంట్స్లో కూడా చూస్తే మనకి మ్యాటర్ అర్థమవుతుంది, ఎవరికి ఉంది, హైప్ ఎవరికి ఉంది, తోపు ఎవరు అని చెప్పి. ఓటింగ్ అలాగే పోస్టులు, కమ్యూనిటీ పోస్టులు కూడా చెక్ చేస్తూ ఉండండి. అక్కడ డైలీ ఒక పోల్ పెడుతున్నాను, అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలి మనం. ఇంకా ఈ నలుగురే లేదంటే ఈ ముగ్గురే, ఈ ఇద్దరే అని కాదు. ఒక్కొక్కరు ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటే ఇంకో కొత్త కంటెస్టెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మనం ఫైనల్గా మనకు అర్థమైపోద్ది ఎవరు టాప్ 4లో ఉంటారు అని చెప్పి. సో చూద్దాం. సో ఆ పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్కి వెళ్ళి మీకు ఒకవేళ కుదిరితే ఆ పోస్ట్ కమ్యూనిటీ దాంట్లోకి వెళ్ళి అక్కడ పోల్స్ ఉంటే వాటికి ఓట్ చేయడానికి ట్రై చేయండి. సరే, లైక్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా, ఓకే. ఈ వీడియోలో మనం మేజర్గా టాప్లో ఎవరున్నారు అన్నదానికన్నా కూడా బాటంలో ఎవరున్నారు అనేది ఎక్కువ డిస్కస్ చేద్దాం. టాప్లో ఎవరున్నారు అనేది ఫస్ట్ ఒక 2 minutes లాగొట్టేద్దాం. ఎందుకంటే చాలామందికి ఉన్న ఇదేంటంటే కొంతమంది తనూజ అంటారు, కొంతమంది కళ్యాణ్ అంటారు. నేను చెప్తాను, నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తాను, అది ఎలా తీసుకుంటారన్నది మీ ఇష్టం. కానీ బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీకు పాస్ చేస్తాం. సోషల్ మీడియాలో ఎలా ఉందంటే సోషల్ మీడియాలో కొద్దిగా పోటాపోటీగానే ఉంది. ఒక సైట్లో చూసుకుంటేనేమో గట్టిగానే డిఫరెన్స్ ఉంది, ఒక 6% డిఫరెన్స్ ఉంది. కళ్యాణే టాప్లో ఉన్నాడు. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే సైట్లో కళ్యాణ్ కొంచెం లీడ్లోకి వెళ్ళిపోయాడు. అది చూసుకుంటే అది Day 1 అంటే ఎప్పుడైతే ఓటింగ్ పోల్ ఓపెన్ అయిందో అప్పుడే ఆధిపత్యం అనేది కనిపించింది. అక్కడి నుంచి ఒక్కసారి సోషల్ మీడియాలో అది అంత డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఆ పోల్స్లో ఇంకా తగ్గదు, ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఈవెన్ సిమిలర్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ యూట్యూబ్ పోల్స్లో కూడా వచ్చినాయి. 10%, 12% డిఫరెన్స్తో వచ్చినాయి. తర్వాత నెమ్మదిగా రోజు పెడతా ఉంటే మళ్ళీ అది మారిపోయి ఇద్దరు ఈక్వల్గా వచ్చి మళ్ళీ ఒక 4% తనుజానే హై లెవెల్కి అదే దాటేసి కళ్యాణ్ని, అలాగా వీళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా పోటాపోటీగా ఉంది. అయితే ఇంకొక సైట్లో చూసుకుంటేనేమో 32.7%తో తనూజ టాప్లో ఉంది, కళ్యాణ్ ఏమో 32.5%, అంటే 0.2%తో కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇది కూడా నేను ఫాలో అయ్యే సైట్. ఇంక మూడో సైట్ అయితే దాని గురించి అది చెప్పుకోవాల్సిన లేదు, అది కొంచెం ఎప్పుడు అర్థడంగానే ఉంటుంది. బట్ ఈ 2 సైట్లు నేను ఫాలో అవుతా. ఒక దాంట్లోనేమో 6% డిఫరెన్స్తో కళ్యాణ్ ఉన్నాడు, ఒక దాంట్లో 0.2%, జస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ తనూజ టాప్లో ఉంది. సో తనూజ కళ్యాణ్, సో వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇలా ఉంటే ఈవెన్ పోల్స్లో కూడా నేను పెట్టుకున్న పోల్స్లో అయితే మాత్రం 4% ఎంత తనూజ లీడ్లో ఉన్నారు. ఇంతకుముందు 13% ఉండేది, అది 9%కి వచ్చింది. దాని తర్వాత 5%కి వచ్చింది. తర్వాత కళ్యాణ్ దాటి మళ్ళీ 13% లీడ్కి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ 5% డిఫరెన్స్లోకి వచ్చింది. సో రియల్గా ఎంత ఉండొచ్చు, నిజంగా కళ్యాణ్ తనుజలో ఎవరు తోపు, హాట్స్టార్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉండొచ్చు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం తనుజానే టాప్లో ఉందని. నిన్న నాకు ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మొన్న నైట్ 12 వరకు చూసుకుంటే, నిన్న నైట్ 12 వరకు చూసుకుంటే ఈరోజు వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్లో ఆవిడే ఉంది. కాకపోతే డిఫరెన్స్ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి 2 సోర్స్ నుంచి. ఒక దాంట్లో అయితే మాత్రం మామూలుగా కొంచెం తేడాగా డిఫరెన్స్ ఎక్కువగానే ఉందని వచ్చింది, ఎంత ఎగ్జాక్ట్గా చెప్పలేదు. కానీ ఒక ఇంక ఇన్ఫర్మేషన్ మాత్రం కొంచెం దగ్గరగానే ఉందని. సో ఏదైనా సరే కొంచెం ఆవిడ లీడ్లో ఉన్నారు, ఆవిడ కొంచెం ఎడ్జ్ ఉంది. బట్ కళ్యాణ్ ఎక్కువ దూరంలో లేడు, మరీ దూరంలో లేడు, అందుకునేంత దూరంలో అయితే లేడు, దగ్గరలోనే ఉన్నాడు. ఇక్కడ మిస్టికల్ డేటా చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి ఎన్ని పడుతున్నాయి అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక ఇది కూడా ఉంది. కళ్యాణ్కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కానీ లేదంటే సోషల్ మీడియాలో అంటే రూరల్ సైడ్ నుంచి కానీ ఎంత వస్తే చెప్పలేం. తనూజకి ఇది ఫెచ్ అడ్వాంటేజ్గా ఉండొచ్చు. కళ్యాణ్కి సోషల్ మీడియాలో అడ్వాంటేజ్గా ఉంటే తనూజకి ఏవైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఫోన్ కాల్స్, మిస్డ్ కాల్స్ ఉన్నాయో అది అడ్వాంటేజ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో సీరియల్ యాక్టర్స్ ఎవరు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు. ఆడియన్స్కి తెలిసిన సీరియల్ యాక్టర్స్ ఎవరైతే ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే సీరియల్ యాక్టర్స్ ఎవరు ఉన్నారంటే తనూజానే. సో తనూజకి అది అడ్వాంటేజ్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూరల్ నుంచి కనుక నిజంగానే కళ్యాణ్కి కనుక కాల్స్ వస్తూ ఉంటే, మిస్డ్ కాల్స్ పడతా ఉంటే కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవకాశం ఉంది. సో ఇది నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫినాలే రోజు మనం ఏదో అనుకుంటాం వీళ్ళు టాప్లో ఉన్నారు కానీ సీజన్ 6 లాగా ఇక్కడ కూడా అంటే పలానా వ్యక్తి టాప్లో ఉన్నారు అనుకుంటాం కానీ అది రివర్స్ అయిద్దాము. ఆ టైంకి ఎవరైతే టాప్లో ఉంటారో అది రివర్స్ అయిద్దాము. నిజంగా ఎవరికి వీళ్ళిద్దరిలో నిజంగా ఈ సీజన్ మాత్రం ప్రెడిక్ట్ చేయలేమేమో. ప్రతి సీజన్లో గట్ ఫీలింగ్ ఉండేది, ఈ వ్యక్తి పలానా కంటెస్టెంట్ అవుతాడు విన్నర్ అని. ఈ సీజన్లో గట్ ఫీలింగ్ ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే నాకు బాధగా అనిపించే విషయం, నేను పద్దాకా ఇప్పుడు 2-3 సార్లు చెప్పాను, ఇంకోసారి కూడా చెప్తాను, ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి.
ఇంకొక 4 వారాల్లో కనుక ఇప్పుడు జరుగుతున్న ఏదైతే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఏదైతే జరుగుతుందో అది కనుక చేంజ్ అవ్వకపోతే విన్నర్ ఎవరైనా కూడా వాళ్ళకి తీవ్ర నష్టం కలుగుతుంది. అది మాత్రం పక్కా. ఫుల్ నెగిటివ్గా ఉంటారు. లోపల కంటెస్టెంట్స్ ఇద్దరింటి అందరూ బాగానే ఉన్నారు. బయట ఇప్పుడు రీతు ఆ కళ్యాణ్ మీదకి కళ్యాణ్ రీతు మీదకి వెళ్ళాడని అది ఇది అని చెప్పి అయితే ఉంది. బయట ఇంకా రీతు నెగిటివ్ చేసుకుంటా, లేదంటే రీతు వాళ్ళు ఏమో కళ్యాణ్ని తిట్టుకుంటా, కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో రీతు నెగిటివ్ చేసుకుంటా అంతా ఉన్నారు. లోపల మాత్రం వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. రేపు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు పార్టీ సీని తిరుగుతూ ఉంటారు, సంబరాలు చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. మనం కొట్టుకుంటూ ఉంటాం, అది వేరే విషయం. కానీ ఏమైందంటే మనం కొట్టుకుంటూ ఉంటాం వల్ల వాళ్ళు ఎంత బాగున్నా కూడా ఆ నెగిటివిటీ అన్నది క్యారీ అవుతుంది, వాళ్ళని వెంటాడిద్ది. సో ఎవరు విన్నర్ అయినా కూడా వాళ్ళకి ఒక 40% ఓటింగ్ వచ్చినా కూడా జనరల్గా ఎంత వచ్చినా కూడా రెస్ట్ ఆఫ్ ద 60%లో కొంచెం న్యూట్రల్గా ఉంటారు, కొంచెం నెగిటివ్ ఉంటుంది, జనరల్గా ఉండేది. అది ఈ న్యూట్రల్ ప్లస్ ఈ 40% వాళ్ళు అది పెద్ద కనిపించదు. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద 60 యాంటీగా ఉంటారు, అది కనిపిస్తుంది. తనూజ అయినా తనూజాకి ఇది దెబ్బే, కళ్యాణ్ అయినా కళ్యాణ్కి ఇది దెబ్బే. ఎవరైనా సరే ఎవరు విన్నర్ అయినా సరే అన్వర్తి విన్నర్ కాదనే కామెంట్స్ వస్తాయి. ఖచ్చితంగా అదే జరిగింది. ఈ 2 వారాల్లో ఆ సిచ్యువేషన్ మారి కొద్దిగా ఎవరు విన్నర్ అయినా సరే పీపుల్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి అని నేను అనుకుంటున్నా. అదర్వైజ్ మాత్రం వాళ్ళ కెరీర్లకే కొంచెం నష్టం కలిగిద్దేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఓవర్ ద ఇయర్స్ నేను బిగ్ బాస్ చూసినప్పుడు నాకు అలా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట, అలా జరుగుతుందేమో అని చెప్పి. ఎనీవే, సో టాప్లో అయితే మాత్రం హాట్స్టార్ ఓటింగ్లో తనుజ గారు కొంచెం లీడ్లో ఉన్నారు, అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీరు తనుజాకి ఇంకా లీడ్లో పెట్టాలని ఓట్లు వేసుకుంటారా, లేదు కళ్యాణి లీడ్లో పెట్టాలి కాబట్టి కళ్యాణ్ ఓట్లు పెంచుకుంటాను ఓట్లు వేసుకుంటారా అన్నది మీ ఇష్టం. మిస్టికల్ డేట్ అయితే మాత్రం నాకు తెలిసి ఎవరి దగ్గర ఉండదు. ఇది హాట్స్టార్ది. నెక్స్ట్ ఇది టాప్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్, అదేంటంటే ఇమాన్యుయల్. ఇది ఒక అప్డేట్ ఉంది. ఇమాన్యుయల్కి మిస్డ్ కాల్స్ తెగబడిపోతున్నాయి, మామూలుగా పడట్లేదు. అసలు రూరల్ సైడ్ నుంచి అసలు గ్రామాల్లో ప్రజలు తండాలుగా వేసేస్తున్నారు అన్న రేంజ్లో ఉదరగడుతున్నారు. నాకు అన్న ఇన్ఫర్మేషన్ అంత లేదు, నిజంగా చెప్తున్నా. అంటే డిసప్పాయింట్మెంట్ అని కాదు, ఒకవేళ మిస్డ్ కాల్స్ ఆ రేంజ్లో పడినా కూడా హాట్స్టార్ ఓటింగ్లో కనుక అంత పడకపోతే అది ఎందుకు పెద్ద అంటే మీరు విన్నర్కి పోటీకి వెళ్ళిపోయి అంతేం ఉండదు. నేను లాస్ట్ దాంట్లో కూడా చెప్పాను, ఇంక విన్నర్ రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే, ఇంకా విన్నర్ రేస్లో లేడు. సో క్లారిటీ ఉండాలంటే 3rd ప్లేస్లో ఉండడానికి ట్రై చేయాలి, 3rd ప్లేస్లో ఉండాలి, ఆ సూట్ కేసు తీసుకోవాలి అంతే. బాగా గేమ్ ఆడాడు ఇమాన్యుయల్, అసలు ఆ విషయంలో మాత్రం అసలు నో ఆర్గ్యుమెంట్. గేమ్ బాగా ఆడాడు, బలంగా ఆడాడు, తన ఒపీనియన్స్ చెప్పాడు, తన టాస్క్లు బాగా ఆడాడు, ఓవరాల్గా గేమ్ బాగా ఆడాడు. బట్ ఆ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మేజర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే అది పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఆ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వాల. ఇప్పుడు అక్కడి నుంచి 4 మిస్డ్ కాల్స్ వచ్చేస్తున్నాయి, ఎక్కడి నుంచి మిస్డ్ కాల్స్ వచ్చేస్తున్నాయి అన్నా కూడా అది వీళ్ళిద్దరు ఓటింగ్ ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్ ఒకళ్ళు రూల్ చేసుకుంటూ కూర్చున్నారు. అందులోంచి దూసుకొచ్చి ఏసీ అంత ఏం కనిపించట్లా. చప్పట్లు కొట్టేవాళ్ళు చెప్తే ఏమైనా ఆట బాగుందని చెప్పి ఓట్లు గుద్దేవాళ్ళు లేరు. సింపుల్ అయిన మామ. మిస్డ్ కాల్స్ పడుతుందంటే పడతా ఉండొచ్చు, సోషల్ మీడియా నమ్మకద్దు అయ్యి అంటే అవ్వదు కదా. అలాగా ఏవైనా ఓట్లే కదా, ఏమైనా ఓట్లే. ఇక్కడ 2-3 లక్షల ఓట్లు పడుతున్నప్పుడు మిస్డ్ కాల్స్ డేటా ఏదైనా అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ చేస్తారని కాదు, కానీ ఏదైనా ఓట్ శాంపుల్, ఆ శాంపుల్ ప్రకారం పోనీ ఇక్కడ 7% ఉంది, మహా అయితే ఇంకో 20 వేసుకుందాం, 27% అవుతుంది. అయినా స్టిల్ ఇక్కడ వీళ్ళు 35, 37, 38, 39 టాప్లోనే ఉంటారు. నేను మహా 20% వేసినా కూడా. సో అందు రీచ్ అవటం ఇప్పుడు అక్కడ వరకు రీచ్ అవటం మాత్రం కష్టమే. అంటిల్ అన్లెస్ ఈ 4 వారాల్లో ఈ 3 వారాల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే, వీళ్ళిద్దరూ ఏదైనా తప్పు చేసి ఏదైనా చేస్తే తప్పితే, అంటే మిస్టేక్స్ ఏమైనా గేమ్లో ఏదైనా చేసుకొని ఆర్గ్యుమెంట్ ఏదైనా చేసుకుని డౌన్ అయ్యి అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ అప్ అయితే తప్పితే ఆ అద్భుతం అన్నది మనం చూడడం. మ్యాక్స్ ఇమాన్యుయల్ 3rd ప్లేస్, ఇది మాత్రం ఫిక్స్. నేనైతే సాలిడ్గా ఫిక్స్ అయ్యాను, ఇక్కడ 3rd ప్లేస్కి వస్తారు, ఇంకా అంతకుమించి ఛాన్స్ ఉంటుంది. పడితే కడితే 4th ప్లేస్ పడకుండా చూసుకోవాలి తప్పితే విన్నర్కి మాత్రం కొంచెం కష్టమే, ఇంకా 99%. సో ఇదైతే మాత్రం ఫిక్స్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే హాట్స్టార్ ఓటింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ని మిస్టికల్ దాంతో పూరించలేం, ఫిల్ చేయలేం అది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకున్నా, చెప్పా. ఇప్పుడు మనం వచ్చేద్దాం అసలైన మ్యాటర్లోకి, డేంజర్ జోన్. ఇందులో చాలామంది చాలా అపోహల్లో ఉన్నారు మా. నేను ఓపెన్గా చెప్తాను ఫ్యాక్ట్స్, మీరు ఎలా తీసుకుంటారని మీ ఇష్టం. ముఖ్యంగా సంజన గారి ఫ్యాన్స్కి చెప్తున్నాను. సంజన గారి ఫ్యాన్స్ అది డైజెస్ట్ చేసుకుంటారా, యాక్సెప్ట్ చేసి ఓట్లు వేసుకుంటారో తెలియదు. కానీ సంజన గారు 4th ప్లేస్లో ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు, మీరు అనుకుంటున్నారు. కానీ సేఫ్ జోన్లో లేరు.
సంజన గారు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. కామెంట్స్ అంత బాగున్నాయి, సంజన గారికి బాగా సపోర్ట్ ఉంది, అది ఇది అంటే కనుక ఓట్స్కి వచ్చేపాటికి మాత్రం అంత లేదు. అది కనిపించట్లా, రియల్ టైంలోనే అది కనిపించట్లేదు, విడిగానే కనిపించట్లేదు. మీరు కొన్ని పేర్లు చూస్తున్నారు డేంజర్ జోన్లో. నాకు తెలిసి సుమనన్న, భరణి గారు, నెక్స్ట్ దివ్య, వీళ్ళ పేర్లు చూస్తుంటారు. ఇయే కనుక అనుకుంటే మాత్రం మీరు మోసపోయినట్టే. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారులే, మనకేముందిలే అని అనుకుంటే మాత్రం మీరు మోసపోయినట్టే. సో సంజన గారి ఫ్యాన్స్, సంజన గారికి చెప్తున్నాను, సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3, దివ్య, భరణి అన్న, సుమనన్నతో పాటు సంజన గారు కూడా ఉన్నారు. మీకు 4th ప్లేస్లో ఉన్నారంటే మేబీ 4th ప్లేస్లో ఉండొచ్చు. 4th నుంచి కింద బాటమ్ దాకా 8th దాకా ఏంటి అంటే అందరిది ఆల్మోస్ట్ సిమిలర్ పర్సంటేజే ఉంది. ఆల్మోస్ట్ అక్కడ 6తో స్టార్ట్ అయితే ఇక్కడ 5తో ముగుస్తుంది. డెసిమల్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది. సో చూసుకోండి. లేదు నువ్వు తప్పు చెప్తున్నావు, నీకు బొంగు తెలుసు అనుకుంటే మాత్రం ఆ బొంగు తెలుసు అని చెప్పి వదిలేసేయండి. లేదు అమ్మో ఇది చెప్పేది కొన్ని రైట్ అవుతే చాలాసార్లు అయినీలే అని అనుకుని అంటే మాత్రం మీరు చూసుకోండి, మీరు ఎన్ని ఓట్లు వేసుకుంటారో ఎలా వేసుకుంటారు ఏంటి అని చెప్పి. ఓకే, ఇప్పుడు వరకు లైక్ కొట్టకపోతే ఇక్కడ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ చేతిలో ఉంటుంది కదా, పక్కన కొట్టండి మర్చిపోతే. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తే, ఇంకొక అప్డేట్. అదేంటంటే డెమాన్ పవన్ని మనం పెట్టుకోవటం మాత్రం టాప్ 4లో పెట్టుకుంటున్నాం పోల్స్లో అటన్నిటిలో. కానీ మీరు కంపేర్ చేసుకుంటే ఇమాన్యుయల్ కన్నా తక్కువ పర్సంటేజ్ నోట్ వస్తుంది, 6, 5, 7 అలాగా. మరి రియల్ టైంలో అది మరి ఇక సోషల్ మీడియా పోల్స్లో అందరితో పోల్స్లో పెడితే ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇమాన్యుయల్ వరకు సేవ్ అయిపోతే డెమాన్ కూడా సేవ్ అయిపోతాడా అంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది కూడా మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. డెమాన్కి అంత ఓటింగ్ లేదు. డెమాన్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వీళ్ళందరికీ డిఫరెన్స్ ఏంటో తెలుసా? సింపుల్గా పర్సంటేజ్లో డెసిమల్స్లోనే డిఫరెన్స్ ఉంది. డెసిమల్స్ అంటే ఎన్ని లేవు, లక్షల్లో ఏం డిఫరెన్స్ ఉండదు. 100 నుంచి 1000 మధ్యలో ఉంటుంది డిఫరెన్స్ మహా అయితే, అంతే. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు జనరల్గా బిగ్ బాస్ టీము అంటే ఆ డిఫరెన్స్ అన్నది చాలా తక్కువ కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు దివ్యాకి ఒక 5,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పైన సుమనాన్నకి 5,500 ఓట్లు ఉన్నాయి అనుకోండి, యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు వాళ్ళు కాల్ తీసుకుని సుమనాన్నని కూడా తీసేయచ్చు, ఎందుకంటే మార్జిన్ అనేది చాలా తక్కువ, నెగ్లెజిబుల్ కాబట్టి. సో డెమాన్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే నేను డేంజర్ జోన్ అని చెప్పకపోయేవాడినేమో డెమాన్కి, సంజన గారికి. బట్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. బాటంలో మనకి దివ్య కనిపిస్తున్నారు కానీ ప్రతి చోట, కానీ అది కొంచెం అప్ డౌన్గానే ఉంటుంది. ఆ పర్సంటేజ్ అనేది చాలా డెసిమల్స్లో కాబట్టి కొన్ని ఓట్లు ఆవిడకి పడితే ఆవిడ పైకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, పైన వాళ్ళందరూ కిందకు వస్తారు. అప్పుడు భరణి అన్న కిందకే వస్తాడు, సుమనన్న కిందకే వస్తాడు, నెక్స్ట్ డెమోను కిందకే వస్తాడు, సంజన గారి కిందకే వస్తారు. సో ఎవరైతే వీళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో మీకు ఇది డేంజర్ బెల్. ఇంకా 24 గంటలు ఉంది. ఈరోజు ఓటింగ్, రేపు ఓటింగ్ ఉంది. గట్టిగా వేసుకోండి, డబుల్ ఉండే అవకాశం ఉంది. పెట్టచ్చు, ఈరోజు పెట్టచ్చు, ఈ వారం పెట్టచ్చు, వచ్చే వారం పెట్టచ్చు. బట్ ఈ వారం పెడితే చెప్పలేం కదా. ఏదైనా జరిగే అవకాశం ఉన్నప్పుడు, చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు టాప్లో ఉన్నాడు అనుకునే దానికన్నా డేంజర్ జోన్లో ఉన్నాడు అనుకుంటేనే కదా మీకు అడ్వాంటేజ్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకోండి నేను ఏం చెప్తున్నాను ఏంటి అని చెప్పి. ఈవెన్ మీరు సోషల్ మీడియా పోల్స్ కూడా తీసుకున్నా, భరణి అన్న 4th ప్లేస్లో ఉన్నాడు. ఈ పర్టికులర్ ఒక నిమిషం, నేను ఫాలో అయ్యే దాంట్లో సంజన గారు 4th ప్లేస్లో ఉన్నారు, 6.01%. దాని తర్వాత భరణి గారు ఉన్నారు 5.91%. ఎంత తేడా ఉంది? 0.09% తేడా ఉంది. అసలు నెగ్లిజిబుల్ డిఫరెన్స్. దాని తర్వాత భరణి అన్న తర్వాత డెమాన్ పవర్ ఉన్నాడు 5.85%. అంటే భరణి అన్న తర్వాత ఉన్నాడు. ఎంత తేడా ఉంది? 0.06%. సరేనా? దాని తర్వాత సుమన్ శెట్టి అన్న ఉన్నాడు ఎగ్జాక్ట్ 5.85%, సేమ్. దాని తర్వాత దివ్య నిఖిత ఉంది 5.45%, అంటే 0.4%. ఎంత డిఫరెన్స్ మా ఇది? అసలు డిఫరెన్స్ కాదు అసలు, ఇది నెగ్లిజిబుల్. అండ్ ఈ పోల్లో మ్యాక్సిమం ఇప్పటివరకు అన్ని వారాలు కరెక్ట్ అయినాయి. సో బాటంలో ఉన్న లేదు, కానీ ఈ బాటంలో ఇది దివ్య బాటంలో ఉందని చెప్పలేము. ఇంత డిఫరెన్స్తో. అంటే ఎవరైతే 4th ప్లేస్లో ఉన్నారో 6.01%కి, ఎవరైతే బాటంలో ఉన్నారో 5.4%కి, అంటే 0.5% డిఫరెన్స్కి మనం చెప్పలేం. 0.5% డిఫరెన్స్కి వాళ్ళు సేఫ్ అయిపోయారు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి. సంథింగ్ సిమిలర్గా నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, సంథింగ్ సిమిలర్గా రియల్ టైంలో హాట్స్టార్ ఓటింగ్ కూడా ఇలాగే ఉంది, దగ్గరగా ఉంది. అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే, అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు.
బిగ్ బాస్ టీం మేబీ సింగిల్ ఎలిమినేషన్ చేయొచ్చు ఈ వారం. ఇంతమంది దగ్గర ఉన్నారు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి వాళ్ళకు కూడా మనుషులు ఉండాలి కాబట్టి ఈ వారం వదిలేసి నెక్స్ట్ వారం చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇది జరిగిద్ది కాబట్టి టికెట్ ఫినాలే అందరికీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటే చేయొచ్చు. సో ఆ లెక్కను చూసుకొని ఎవరినైనా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓట్లు దగ్గరికి వస్తాయి. బట్ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే సుమన్ అన్న ఎప్పుడు సేఫ్ జోన్లో టాప్లో ఉండేవాడు. బట్ సడన్గా అందరూ వచ్చేవాడికి ఏమైందంటే బాటంలో పడ్డాడు. మల్టిపుల్ రీజన్స్ నాకు అనిపిస్తున్నాయి. సుమనన్న అభిమానించే వాళ్ళందరూ ఇమాన్యుల్ కొట్టేస్తున్నారా, లేదంటే సుమనన్న అభిమానించే వాళ్ళందరికీ సుమనన్న గేమ్ మీద ఇంకా ఆసక్తి తగ్గిపోయిందా? సుమనన్న అంటే ఆయన కొంతమంది కొన్ని టార్గెట్ పెట్టుకున్నారు. పలానా కంటెస్టెంట్ ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలరా, అక్కడ వరకు సపోర్ట్ చేస్తాను, దాని తర్వాత ఇంకో కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తాను అనుకునే ఒక వర్గం ఉంది, తెలుసో లేదో. ఆ వర్గం ప్రజలు ఎస్ అని చెప్పి ఒకసారి చేయకొట్టండి మేము ఉన్నాము అని చెప్పి. వాళ్ళు ఏంటి తెలుసా, అప్పటి వరకు కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ వీక్ వరకు ఒకరు సపోర్ట్ చేస్తారు, టాప్ 10 వరకు అంటే 10 వారాల వరకు ఒకరు సపోర్ట్ చేస్తారు, ఫినాలే వరకు ఒకరు సపోర్ట్ చేస్తారు, ఫైనల్గా ఓటింగ్ విన్నర్కి ఒకరు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు ఉంటారు అనమాట అలాగా ఒక 2-3. ఎందుకంటే చెప్తాంటే నేను కూడా అట్లా చేసేవాడు కొన్నిసార్లు. సో ఫ్యామిలీ వరకు ఈయనకి వేద్దాంలే పాపం, ఫ్యామిలీ అన్నాడు, టాప్ ఎవరికి వీళ్ళకి వేద్దాంలే, టాప్ అన్నాడు. విన్నర్కి మాత్రం వేయరు, విన్నర్కి మళ్ళీ మారిపోద్ది, విన్నర్కి పలానా వాళ్ళకి వేస్తారని ఆ టైంకి మారిపోతారు మొత్తం అంతా. సో అలాగా ఆ డైనమిక్స్ అన్ని చేంజ్ అయిపోయినట్టున్నాయి. అందుకని సుమనన్న సడన్గా చూసేపటికి ఎప్పుడు సేఫ్ జోన్ సుమనన్న ఒక్క వారానికి టపక్కని కిందకు వచ్చారు. అది అసలు ఈ వారంలో ట్విస్ట్ అంటే అదే. నేను ఆయన 4th ప్లేస్లో రిలాక్స్డ్గా ఉంటారేమో అని అనుకోలేదులేండి. టీవీ ఫ్రాంక్ అనుకోవాలి. ఇమాన్యుల్ వస్తుంది దగ్గర నాకు డౌట్గానే ఉంది. ఫస్ట్ నుంచి సుమనానికి భారీ ఎత్తున ఓటింగ్ ఉన్నప్పుడు ఒక సింపతి అనుకున్నాను, దాని తర్వాత ఏమో గేమ్ కనిపిస్తుంది అనుకున్నాను. కానీ బట్ ఇంత ఓటింగ్ అన్నది నాకు అనిపిస్తూ ఉండేది ఇమాన్యుల్ లేకపోవడం వల్ల, వీళ్ళందరూ లేకపోవడం వల్ల వస్తుందేమో. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత గేమ్ ఒక కీలకమైన స్థితికి వచ్చేపాటికి డౌన్ అవుతారేమో అని చెప్పి డౌన్ అయ్యారు అన్న. కొన్ని చోట్ల ఆయన గేమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని స్టాండ్లు తీసుకోవాలి, గట్టిగా తీసుకోవట్లేదు. ఇప్పుడు సంజన గారు చూడండి గేమ్ ఎట్లా మార్చుకున్నారు. అది బ్యాడ్ అయిద్దా లేదా గుడ్ అయిద్దా పక్కన పెట్టండి, ఒక స్టెప్ అయితే తీసుకున్నారా లేదా, ఒక బాంబు అయితే పేల్చారా లేదా. సో సుమన్ కొద్దిగా సేఫ్గా వెళ్ళిపోతున్నారు. చివరికి వచ్చేప్పటికి ఆ సేఫ్ గేమ్ పనికిరాదు, ఏదో ఒకటి చేయాలి. అది పాజిటివ్ అయితే ముందుకు వెళ్ళిపోతారు, నెగిటివ్ అయితే వెనక్కి వెళ్ళిపోతారు, ఏం చేయకుండా ఉన్నా వెనక్కి వెళ్ళిపోతారు. అది సంగతి. సో సుమన్ అన్న ఇది ట్విస్ట్. నాకు తెలిసి బిగ్ బాస్ టీం ఒక కాల్ తీసుకోవాలనుకుంటే, ఒక సింగిల్ ఎలిమినేషన్ కనుక అనుకుంటే, నేను అనుకోవటం దివ్య సుమన్ అన్న కనుక బాటంలో ఉంటే, జస్ట్ చెప్తున్నాను, ఉంటే సుమన్ అన్నని తీసేస్తారేమో. ఫ్యామిలీ వీక్ అయిన అనుకున్నారు, ఫ్యామిలీ వారాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి సుమన్ తీసేస్తారు. బర్నీ అని ఉంచుతారు అనుకుంటున్నాను నేను. బర్నీ అన్న బాటంలోకి వచ్చినా కూడా ఉంచుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే బర్నీ అన్నకి రికమెండేషన్ కాదు, బర్నీ అన్న టికెట్ ఫినాలీలో బర్నీ అన్న కూడా ఉంటే ఆ ఫైట్ వేరేలా ఉంటుందని అనుకుంటున్నాను. అందుకోసం చెప్పి బర్నీ అన్న ఉంచుతారు. కొంచెం గట్టిగా టికెట్ ఫినాలి, గట్టిగా ఫిజికల్ టాస్క్లు జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం. సో ఆయన ఉంచుతారేమో సుమన్ అన్ననే, లేదంటే దివ్యాని, వీళ్ళల్లో ఉంటుందేమో అనుకుంటున్నా. సరే ఇంక మన ఓటింగ్ అనాలిసిస్ కంక్లూడ్ చేద్దాం. సో టాప్ 2లో అయితే మాత్రం కళ్యాణ్ తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరే ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం తనుజ టాప్లో ఉంది, కళ్యాణ్ 2nd ప్లేస్లో ఉన్నాడని చెప్పి. ఇమాన్యుల్ 3rd ప్లేస్లో ఉన్నాడు, అది మాత్రం పక్కా. బట్ ఇంత డిఫరెన్స్ అన్నది 2nd ప్లేస్కి ఇమాన్యుల్కి చాలా ఎక్కువ ఉంది. మిస్టికల్స్ పడిపోతుందంటే మేబీ పడతా ఉండొచ్చు. మీరు అనుకున్న దానికన్నా, మీరు ఎగ్జాజరేట్ చేసి చెప్పిన దానికన్నా కూడా తక్కువే, మరీ ఏం లేదు. ఆ మిస్టికల్స్ టాప్కి వెళ్ళిపోతాడు, 1-2 పొజిషన్లు నుంచుంటాడంటే నుంచోలేడు. సోషల్ మీడియాలో కనిపించిన బలం రియల్ టైంలో వేరేగా ఉంది అంటే అది కొంచెం కష్టమే. అంటే అట్లీస్ట్ 1-2 రన్నర్ అవుతాడన్నా కష్టంలానే ఉంది కదా ఇక్కడ. అంటే 1-2లో ఉండి మిస్డ్ కాల్స్ పడుతున్నాయి కాబట్టి 2nd ప్లేస్ వాళ్ళు 1st ప్లేస్కి వెళ్తారంటే అనుకోవచ్చు. కానీ 3లో నుంచి 1కి వెళ్ళడం, వీళ్ళిద్దరు ఓటింగ్ని దాటుకొని వెళ్ళే అంత మాత్రం అనిపించట్లేదు. సో నాకు తెలిసి రేస్లోంచి ఆల్మోస్ట్ ఇంకా అవుట్ అయిపోయినట్టు. ఇంకా మీరు ఓట్లు వేసుకొని 4th పడకుండా 5th పడకుండా 3ర్డ్లో పెడితే, గట్టిగా ఓట్లు వేసుకొని 3ర్డ్లో పెడితే అప్పుడు ఏదైనా సూట్ కేసుతో న్యాయం జరిగింది. తను ఆడిన ఆటకి మంచి ఆట, బట్ నామినేషన్ రావడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వాలి. ఒక అద్భుతం అగైన్ వీళ్ళందరికీ పాసిబిలిటీ, ఒక అద్భుతం జరగాలి. అద్భుతం జరిగితే అప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ఇది నెక్స్ట్ బాటమ్ 3లో బర్నీ గారు, దివ్య, సుమనన్న, బర్నీ, దివ్య అలా లిస్ట్ వస్తున్నాయి. ఆ లిస్టుని నమ్ముకుంటే మాత్రం ఇంకా మీకు రక్తకన్నీరే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో. సో ఖచ్చితంగా మీకు దెబ్బడిపోద్ది, తిరిగిలేని దెబ్బడిపోద్ది. మీరు అనుకుంటారు ఏంద్రా ఎంత మోసపోయాం అని అనుకుంటారు వీకెండ్ ఎలిమినేషన్ అయిన తర్వాత. సో గట్టిగా ఓట్లు వేసుకోండి. వాళ్ళ ముగ్గురే కాదు, సంజన గారు ఇంక్లూడింగ్ డెమాన్ డేంజర్ జోన్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, డెమాన్తో కలిపి డేంజర్ జోన్లో ఉన్నారు. ఆట బాగుంటుంది అంటాం వేరు, ఆటకు ఓటేయటం అంటాం వేరు. అందరూ ఆట బాగుంటుందని అంటున్నారు, అందరమే ఆటకు ఓటేసే వాళ్ళే కావాలి. వీళ్ళకి ఓట్ బ్యాంక్ ఫస్ట్ నుంచి గట్టిగా క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పటికీ వీళ్ళు గేమ్ సరిగ్గా ఆడాల. నామినేషన్ చేసిన సిచ్యువేషన్లో క్రియేట్ అవుతుంది ఓట్ బ్యాంక్ అన్న టైంలో రీతుని కానీ కళ్యాణ్ కానీ నామినేట్ చేసినప్పుడు గట్టిగా పేలుంటే అప్పుడు కొంచెం బాగా అడ్వాంటేజ్ అయ్యేదేమో, అవ్వలా. సో ఎనీవే అయితే మాత్రం లేవు, డేంజర్ జోన్లో ఉన్నట్టు కొంచెం చూసుకోండి, గట్టిగా ఓట్లు వేసుకోండి.
ప్రజెంట్ అయితే మాత్రం కింద మన పర్సంటేజ్ డెసిమల్స్ చాలా డిఫరెన్స్ తక్కువ, అందుకోసం చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పలేం. కానీ బట్ ఓకే, రేపు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫైనల్గా ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, సింగిల్ అయితే ఎవరు, డబుల్ అయితే ఎవరు అని చెప్పి రేపు మనం ప్రెడిక్షన్ చేద్దాం. ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K మనం కొట్టాలి. సో 75K కొట్టాలంటే మీరందరూ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కొట్టాలి, నన్ను కాదు. సబ్స్క్రైబ్ బటన్ కొడితే, ఆ లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ కొడితే మన వీడియోలు అట్ట ముందుకెళ్తాయి. అది సంగతి. మార్నింగ్ ఈవినింగ్ అనాలిసిస్ చేయొచ్చు కదా అంటున్నారు, కానీ అది చేసేసుకుని నీకు ఎపిసోడ్ ఏముండదు, ఏముంది, ఏమి లేదు. నైట్ అది మిడ్ నైట్ టాక్స్ చేస్తానని ఫీల్ అవుతా ఉన్నా. ఇప్పుడు ఎవరిదంతా చేసే ఎపిసోడ్లో ఏం చెప్పాలి? సో ఏం లేదు. సో బట్ నేను చూశాను కొద్దిగా లైవ్ మొత్తం ఒక కన్నేసి డింగ్ చేసి ఉంచా, చాలా కెమెరా పర్ఫార్మెన్స్లు అన్నీ చూశాను నేను. సో ఎనీవే, నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. దాని తర్వాత మిడ్ నైట్ టాక్స్ కూడా ఉండవు. ఈరోజు కొంచెం కష్టమైన, తొందరగా పడుకుని పోతారు, ఇద్దరు వచ్చేస్తారు అంతే, పడుకుని పోవచ్చు, చెప్పలేం. బట్ ఇట్స్ ఓకే. ఉంటే మాత్రం నైట్ మిడ్ నైట్ టాక్స్ అది ఎపిసోడ్లో అప్డేట్ చేస్తారండి. ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.